హాయ్ అండి. ఈరోజు చంద్రకాంతలు చేస్తున్నాను. ముఖ్యంగా దీనికి పెసరపప్పు అవసరం. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకొని దాన్ని వాటర్లోని కొంచెంసేపు నానబెట్టాలి. ఒక 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. నానుతూ ఉన్నప్పుడే అప్పట్లోనే మన పాకాన్ని రెడీ చేసుకోవాలి. 1 కప్ పెసరపప్పుకి 1 కప్పు పంచదార పాకం పెట్టుకోవాలి. లేత పాకం వచ్చినాక ఈ పెసరపప్పు బాగా స్ట్రెయిన్ చేసేసి వాటర్ అంతా పోయినాక చక్కగా ఇది మిక్సీ పట్టి మెత్తగా అయినాక ఈ మరుగుతున్న పాకంలోనే వేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. చక్కగా కలుపుకొని నెక్స్ట్ పచ్చి కొబ్బరి, అందులో అదే జార్లోనే పచ్చి కొబ్బరి ఒక 4-5 యాలకులు వేసి మిక్సీ పట్టాలండి. కూరాలంటే కోరొచ్చు కానీ అవసరం లేదు, ఇది వేగంగా అయిపోతుంది కాబట్టి నేను మిక్సీ పట్టేస్తాను. ఇది కూడా అందులో ఈ మిశ్రమంలోనే వేసేయాలి. కొబ్బరి కూరు పచ్చి కొబ్బరి వేస్తామండి. ఇది వేసినాక చక్కగా ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉన్నాక కొంచెం గట్టిపడ్డాక ఒక తడి టవల్ కానీ కర్చీఫ్ కానీ తీసుకొని కింద పళ్ళెం మీద టవల్ వేసి తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్లో డిప్ చేసేసి అలాగా స్ప్రెడ్ చేయాలి. చూసారు కదా, చక్కగా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిన చల్లార్చిన తర్వాత ఇలాగా ముక్కలాగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోనే కట్ చేసుకోవాలండి. అండ్ డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇంతేనండి. రెడ్గా ఈ కలర్ వచ్చాయి కదండి, ఈ కలర్ సరిపోతుంది. ఇది వినాయక చవితికి అయితే చాలా మంచి ప్రసాదం అండి. ఇది కూడా మనం ప్రసాదంలో పెడతామండి. హ్యాపీ వినాయక చవితి.